తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సెలవు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్ల దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. గంటకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది. గత 2 రోజులుగా శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి తరలివచ్చి తిరుమలకు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఓవైపు ఘాట్ రోడ్లో వెళ్తుండగా వాహనాల ద్వారా వెళ్తుండగా మరోవైపు నలక మార్గంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ప్రధానంగా అంటే ఈ యొక్క 2025 సంవత్సరం మరో 2 రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 3 రోజుల పాటు ఈ యొక్క శ్రీవాణి టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. అంటే భక్తుల రద్దీ దృష్ట్యా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు కూడా చేపడుతుంది. ఈ క్రమంలోనే అంటే ఏడాది చివరి కావడం, వరుస సెలవులు రావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యగా తిరుపతికి తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ ఓవైపు చర్యలు చేపడుతున్నా. నిన్నటి రోజున అంటే అలిపిరి సమీపంలో ఉన్న యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా స్వల్ప తోపులాట్లు కూడా జరిగింది. ఈ క్రమంలోనే అటు విజిలెన్స్ అధికారులు ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అప్రమత్తమైంది. పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడే క్యూ లైన్లో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ యొక్క భక్తులను కూడా అంటే ఒక 1000-2000 మందిని ఒక బ్యాచ్లుగా పంపించి ఆ తర్వాత తోపులాట్లు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు కూడా చేపడుతున్నారు. అంటే ఒక భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డి టోకన్లకు సంబంధించి ప్రతిరోజు 15,000 టికెట్లను జారీ చేస్తారు. పూర్తిగా ఈ యొక్క జారీ చేసే అంశం కూడా పూర్తిగా ఆఫ్లైన్ ద్వారానే ఈ యొక్క టికెట్లను కూడా భక్తులకు అందజేస్తారు. మరోవైపు ఏదైతే ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ పక్కనే మరొకటి దివ్య దర్శనానికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్ ఉంది. ఈ కౌంటర్లో కూడా సుమారు 5,000 మందికి కూడా టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసే అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు ఈ యొక్క ఏదైతే కేటాయించిన టికెట్లకు సంబంధించి ఎస్ఎస్డికి సంబంధించి 15,000 టికెట్లు, అదేవిధంగా దివ్య దర్శనానికి సంబంధించి 5,000 టికెట్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేస్తుంది. అంటే ప్రధానంగా అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని అటు తిరుమల తిరుపతి దేవస్థానం, అదే విజిలెన్స్ విభాగం, అలాగే సెక్యూరిటీ, తిరుపతి జిల్లా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ఎలాంటి తోపులాటలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క 30-31 తేదీకి సంబంధించి యొక్క ఆన్లైన్ ద్వారా కూడా టోకన్లు జారీ చేయడం జరిగింది. అంటే భక్తులకు ఆఫ్లైన్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా టోకన్లు ఇస్తే ఇంతకుముందు జరిగిన పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచించి ఆ దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అంటే 2వ తేదీ నుంచి ఆ తర్వాత 8వ తేదీ వరకు అంటే ఆ 7 రోజుల పాటు కూడా ఆన్లైన్లోనే టికెట్లు కూడా మంజూరు చేసింది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క వీపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు జరిగే 30-31 తేదీలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. అంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపడుతుంది. అంటే అనూహ్య రీతిలో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలోనే తిరుమల కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్ మార్గం కానీ అలావిధంగా కాలినడకను వెళ్ళే మార్గాలు కూడా భక్తుల యొక్క గోవిందనామ సర్వంతో మారుమవుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టే దిశగా కూడా అటు పోలీస్ శాఖ అటు విజిలెన్స్ కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజు, తిరుపతి.